తిరుపతి లడ్డూకి సంబంధించి అడల్ట్రేషన్ జరిగింది, అంటే కల్తీ జరిగింది అని చెప్పని ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతాల్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా గొడవ చేశారు. అయితే గొడవ చేస్తూ హిందూ ధర్మం ప్రమాదంలో పడిపోయింది, హిందూ ధర్మానికి అని చెప్పని, అంటే ప్రమాదంలో పడిపోయింది అని చెప్పని ఎప్పుడో మెకాలే గురించి, ఉదయనిధి స్టాలిన్ గురించి ఇట్లా మాట్లాడుకుంటా వచ్చాడు ఆయన. అంటే వేరే మతాల గురించి, ఇస్లాంని చూసి నేర్చుకోండి మీరు, ఈ దేశంలో హిందువులకు బతక ఇట్లా, అంటే అసలు పొంతన లేని పాయింట్స్తో ఏదైతే మన భారతీయ జనతా పార్టీని అన్ని భుజాలు వేయటమేగా, మనం అందరం అన్ని పార్టీలని భుజాలు వేయటమే కదా, మనకంటూ ఒక పార్టీ ఉన్న మనం వేరే పార్టీలను అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని కూడా ఆ సిద్ధాంతాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పుల్లుదామని చూస్తున్నారు. అది కుదరదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని మీద ఆ టైంలోనూ ప్రతిసారి కూడా ప్రశ్న నుంచి, లేకపోతే ఈ సివిల్ సొసైటీలో ఉన్న ప్రకాష్ రాజు గారు కావచ్చు, ఇంకా రకరకాల యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి, బాబు జరిగింది ఒక కల్తీ అని చెప్పని ఆరోపిస్తున్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు చర్యలు తీసుకోవేంటి అని చెప్పని కొన్ని వీడియోలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు మమ్మల్ని ట్యాగ్ చేస్తూ మన జెండా కూలీలు అసలు అది అదే చెప్పట్లా, తందామని వచ్చి తన్నించుకుంటా ఉంటారు. వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. అసలు మేము చెప్పింది ఏంటి, వీళ్ళకి అర్థమైంది ఏంటి, అక్కడ కల్తీ జరిగిందా జరగలేదా అనేది కాదు సమస్య. కల్తీ జరిగితే నువ్వేం చేస్తున్నావు అనేది సమస్య. కల్తీ జరిగితే నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు. పాత రెజీమ్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. నువ్వు బయటకు వచ్చేసి అంటే సనాతని అంటే హిందూ ఎందుకు అంటున్నా, అదెందుకు? నీ చేతుల్లో సిస్టమ్ ఉంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, సిబిఐకి అప్పచెప్పారుగా. ఎస్ఐటీకి వద్దు, అసలు సిబిఐకి మీరేం అప్పచెప్పాలి, కోర్టు డైరెక్ట్ చేసింది. అసలు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి అని చెప్పని అడిగితే ఏమీ సాక్ష్యాధారాలు లేకుండానే మాట్లాడేసామన్నందుకు, సరే మీకు ఎందుకులే కానీ మీరు సిబిఐకి ఇవ్వండి అని చెప్పని సిబిఐకి ఇవ్వమంటే కోర్టు డైరెక్ట్ చేసింది. నెత్తి మీద ఫటాఫటా ముట్టికాయ లేచింది అని నేర్పించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది. ఏంటి ఆర్టికల్? 19 నుంచి 24 మధ్యలో కల్తీ జరిగినట్టు సిబిఐ ఎస్ఐటి టీము ఏసీబీ కోర్టులో నెల్లూరులో సబ్మిట్ చేశారు అని చెప్పని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది అదేదో తెలుగుదేశం పార్టీ ఇంక్లైన్డ్ ఛానల్లో, లేకపోతే మా జెండా కూలీలు ఇంక్లైన్డ్ ఛానల్లో వచ్చింది కాదు, ఒక ఆథెంటిక్ న్యూస్ పేపర్ నుంచి వచ్చింది. ఇక దాన్ని పట్టుకొని మా కూలేదలో ఇక విపరీతమైన ట్యాగులు చేసి మాట్లాడండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలా? ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఈ ఆర్టికల్ రాసింది ఎవరైతే ఉన్నారో అతను రిపోర్ట్ ఏదైతే మెన్షన్ చేశాడో, అడల్ట్రేషన్కి సంబంధించింది సిబిఐ సబ్మిట్ చేశారు కోర్టులో అని చెప్పని, ఆ రిపోర్ట్ ఏ పబ్లిక్ డొమైన్లో లేదు. మరి ఇతనికి ఎలా తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్? జరిగింది అని చెప్పని క్లియర్గా చెప్తున్నాడు ఇతను, మరి అతనికి ఎలా తెలిసింది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్, పబ్లిక్ డొమైన్లో లేని ఒక డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇతనికి ఎలా వచ్చినాయి అంటే, కోర్టు ఏమన్నా ఇతనికి ఇచ్చిందా, లేదంటే ఇతను ఏమైనా ఆర్టీఐ ఫైల్ చేసి ఆర్టీఐ ద్వారా సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నాడా, లేదా సిబిఐ డిపార్ట్మెంట్లోనే ఇతనికి ఎవరైనా ఇచ్చారు? వీ డోంట్ నో. ఎందుకంటే సిబిఐ పోర్టల్లో అయితే లేదు, కోర్టు ఎక్కడ రివీల్ చేయలేదు, రైట్? ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఏదో ఒక నెరేటివో లేకపోతే అతను అనుకున్న కాన్స్పిరసీ థియరీయో అనుకుందాం కాసేపు. ఇక మూడో ప్రశ్న ఏంటంటే, ఈ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్టికల్, ఒకసారి ఈ ఫొటోస్ చూడండి. ఈ ఫొటోస్లో ఉన్న వ్యక్తి, ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఇద్దరు ఒకటే. అర్థమైందా? నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఒక్కడే. ఇక వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆర్టికల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే ఇంత ఉంటే అంత చూపిస్తారు కదా, రైట్? సో ఇది తప్ప ఒప్ప అనే డిబేట్లోకి వెళ్లకుండా మనం నిజంగా కల్తీ జరుగుంటే అరెస్ట్ చేయమనేగా చెప్తుంది. కల్తీ చేయటానికి ఆలోచన వచ్చినోడు హిందువు, కల్తీ చేసి ఆ నెయ్యిని పంపించినోడు హిందువు, దాన్ని యాక్సెప్ట్ చేసినోడు హిందువు, యాక్సెప్ట్ చేసిన కల్తీ నెయ్యితో వచ్చిన లడ్డూని ఒకవేళ జరుగుంటే సంగతి చెప్తున్నా, దాన్ని తిన్నది హిందువు. మరి దీంట్లో వేరే మతస్థులకు సంబంధించిన పేర్లు కానీ లేకపోతే వేరే మతాలు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి? ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీ పని ఏంటి? మీ దగ్గర సిస్టమ్ ఉంది కదా, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. చేయకుండా ఈ దిక్కుమాలిన అని అంటాం ఎందుకు అంటున్నాం. ఇప్పుడు కూడా అదే జెండా మీకు అర్థం కావట్లా. మీకు మీ బుర్రల్లో మరి ఏముందో, అది బుర్రల్లో సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడుల్లో అబ్లాంగేటా లాంటివి ఏమన్నా ఉంటాయా,
లేకపోతే ఒక కిలోన్నర పెంట ఉంటుందో నాకు తెలియదు, కానీ చెప్పేది అర్థం కాదేంటారా మీకు కులీస్? ఎట్లా అయితే మీరు చెప్పండి, తప్పు కదా. థ్యాంక్ యూ.